హాయ్. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా ఉంది? అసలేం బాగాలేదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అసలు సూట్ అయ్యే రాజకీయాలు జరగట్లేదు ఇక్కడ. ఎందుకని అట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి ఏం చేసిండు అసలు. ఏదో 6 పథకాలు అన్నాడు, దాంట్లో ఒక్కటి కూడా వర్కౌట్ కాలే. జస్ట్ లేడీస్ కి బస్ ఫ్రీ అది ఒక్కటి నడుస్తుంది. ఆ పెట్టిన ఫ్రీలో కూడా అన్ని లోలే. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు కూడా ఇస్తా అన్నాడు, చెప్పాడు కదా. మరి ఆడోళ్ళకి 2500, ఇంకా ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా. మరి అవి పనికి రావట్లేదు. ఎగ్జాంపుల్ ఏమైనా అడగండి, ఆమెకు వచ్చిందో లేదో తెలుస్తుంది. ఒక్క కామన్ లేడీని అడగండి, ఉచిత పథకం మీద మీకు 2500 వచ్చిందా అని అడగండి, రాలేదంట. అట్లనే గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, అది కూడా ఒక్కరికి కూడా నేను చూడలేదు. మా ఫ్యామిలీలో ఎవ్వరి ఫ్యామిలీలో చూడలేదు. పెట్టి వేస్ట్ కదా పథకాలు. రైతు రుణమాఫీ కూడా ఏం జరగట్లేదు అంటారు. జరగలేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు హైడ్రా అనే ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, దానివల్ల ఉపయోగం ఉందంటారు. అది ఆయనకు ఉపయోగం ఉంది, ప్రజలకు కాదు. ఎందుకని? ఇప్పుడు బిగ్ షాట్స్ ని పట్టుకుంటున్నా ఆయన. బిగ్ షాట్స్ దగ్గర తీసుకుంటే ఎక్కువ పైసలు గుంజొచ్చు. ఒకవేళ కవర్ చేయాలనుకుంటే కూడా ఇప్పుడు నాగార్జున ఉంది కూల్ చేసాం, ఆయన సెలబ్రిటీ. దాని లాయర్స్ని పెట్టుకొని మేనేజ్ చేయగలుగుతాడు. అదే ఒక మిడిల్ క్లాస్, ఇక్కడ చెరువులు ఉన్నాయి కదా, దాని సరౌండింగ్ ఒకసారి వచ్చి క్లీన్ చేయమని చెప్పండి. వెనకాల ఉన్న మినిస్టర్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళు పోలీసు వాళ్ళు హైడ్రా ఎవరు వచ్చినా సరే మా కాంగ్రెస్ కదా, ఇక్కడ ఏం చేయకుండా పైన చూసి చూడనట్టు కవర్ చేసి వదిలేసేయండి అని చెప్పి. థ్యాంక్ యూ.